Hello everyone, in this video we are going to talk about place of supply. So ఈ place of supply అనే కాన్సెప్ట్ GST లో CA అండ్ CMA ఫైనల్ స్టూడెంట్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది, ఇంటర్ స్టూడెంట్స్ కి కాదు. సో లెట్స్ స్టార్ట్. సో ప్లేస్ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ ఎక్కడ అవసరం వస్తుంది అంటే, ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఒక లొకేషన్లో ఉన్నాడు, ఒక స్టేట్లో ఉన్నాడు, సర్వీస్ రిసిపియంట్ ఇంకొక స్టేట్లో ఉన్నాడు. ఓకే, సో మనం అంటాం కదా, దీన్ని మనము వేరే స్టేట్లో ఉంటే ఇంటర్ స్టేట్ సప్లై అవ్వాలి, IGST పడాలని చెప్పేసి. ఓకే, సో అదొకటే ఈ యాస్టిక్ కాదు, మన దాంతో పాటు ఏ ప్లేస్లో సర్వీస్ ప్రొవైడ్ చేయబడింది అది కూడా తెలుసుకుంది మనము ప్లేస్ ఆఫ్ సప్లైని కన్ఫర్మ్ చేయలేము. అంటే IGST, SGST, CGST మనం కన్ఫర్మ్ చేయలేము. అంటే ఎక్కడెక్కడైతే ఇంట్రా స్టేట్ ఆర్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వస్తున్నాయో, ఎప్పుడైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుందో, దేనిపైన మనకు ట్యాక్స్ పడాలి, దేనిపైన ఇంపోర్ట్ పైన పడాలా వద్దా, ఎక్స్పోర్ట్ పైన పడాలా వద్దా, అదే ఇంటర్ కంపెనీ పైన అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సేమ్ ఎంటిటీ అంటారు. ఓకే, సో ఇలాంటి ప్లేసెస్లో IGST పడుతుందా, CGST పడుతుందా, ఆర్ జీరో రేటర్ పడుతుందా, ఆర్ రిబేట్ దొరుకుతుందా అనే ఇష్యూస్ మనకు తెలియాలి అంటే ప్లేస్ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ స్టార్టింగ్లో ఉన్నాయి. సో స్టార్టింగ్లోనే నేను డెఫినేషన్ చదవట్లేదు, కానీ ఎక్కడెక్కడైతే మనకు ఆ ప్రొవిజన్లో ఆ వర్డ్ మనకు అవసరమో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనం ఆ డెఫినేషన్ చదువుతాం. ఓకే, సో కంటిన్యూస్ జర్నీ అనేది ఎప్పుడైతే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తేప్పుడు కంటిన్యూస్ జర్నీ అంటే ఏంటి మీనింగ్ అని చెప్పడానికి ఈ డెఫినేషన్ మనకు అవసరం వస్తుంది. విల్ కమ్ బ్యాక్ టు దిస్. అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, అది మన గూడ్స్ని ఇండియా నుంచి బయటికి పంపిస్తుంటే ఎప్పుడు మనం దాన్ని ఎక్స్పోర్ట్ అంటాము, అది కూడా మనకు అవసరం వస్తుంది. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్, సో ఇవన్నీ నేను చెప్తాను, మనకు సెక్షన్ 13లో వస్తాయి. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ స్టార్ట్ ఇస్ లొకేషన్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ 10 ఆఫ్ IGST. ఇక్కడ మనకు డొమెస్టిక్గా గూడ్స్ని నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ పడుతుంది అనేది మనకు తెలుసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గో టు సెక్షన్ 10. ఓకే, ఓన్లీ ఇట్ షుడ్ బి ఫర్ గూడ్స్కి మాత్రమే ఈ సెక్షన్ వాడాలి, అది కూడా డొమెస్టిక్ గూడ్స్కి మాత్రమే వాడాలి. సో సెక్షన్ని చదువుతాను, వర్డ్ టు వర్డ్ అర్థం చేసుకోండి, ప్లస్ దాన్ని మన సింపుల్ లాంగ్వేజ్లో మనం ఎలాగో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. The place of supply of goods other than supply of goods imported into or exported from India shall be as under. అంటే ఓన్లీ గూడ్స్కి ఏవైతే ఇంపోర్టేషన్ ఎక్స్పోర్టేషన్ కావో, అంటే ఇండియా నుంచే పుట్టుకొస్తున్నాయి, ఇండియాలోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాన్ని మనం ఎలా చూడాలి అంటే, వేర్ ద సప్లై ఇన్వాల్వ్స్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ వెదర్ బై సప్లయర్ ఆర్ ద రిసిపియంట్ ఆర్ బై ఎనీ అదర్ పర్సన్, the place of supply of such goods shall be the location of goods at the time at which the movement of goods terminates for delivery to the recipient. సరే, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే గూడ్స్లో మూమెంట్ ఉంటుందో, మూమెంట్ అంటే నేను హైదరాబాద్ నుంచి విజయవాడకు పంపించుకోవాలనుకుంటున్నాను, సో దేర్ ఇస్ ఎ మూమెంట్. హైదరాబాద్ నుంచి ముంబై పంపించుకోవాలనుకుంటున్నాను, సో దేర్ ఇస్ ఎ మూమెంట్. అంటే మీరు ఇండియాలోనే గూడ్స్ని మూమెంట్ చేస్తున్నారు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేస్తున్నారు. ఆ మూమెంట్ సప్లయర్ అయినా చేయొచ్చు, అంటే నేను సప్లయర్ అయితే నేను చేయొచ్చు, లేదంటే రిసీపర్ సైడ్ నుంచి అయినా సప్లై జరగవచ్చు, లేదంటే థర్డ్ పార్టీ GTA వచ్చేసేసి అయినా దానిపైన సప్లై చేయొచ్చు, ఆర్ లేకుంటే ఒక్కొక్కసారి మనకు బిల్ టు షిఫ్ట్ మోడల్ ఉంటుంది, అలాగైనా చేయొచ్చు. అంటే ఎక్కడెక్కడైతే గూడ్స్ మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడంటే ఆ గూడ్స్ ఎక్కడ ఎండ్ అవుతాయో అది ప్లేస్ ఆఫ్ సప్లై. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను విజయవాడకి తీసుకెళ్తున్నానంటే నా గూడ్స్ విజయవాడలో టర్మినేట్ అవుతున్నాయి, అంటే దే ఆర్ రెడీ ఫర్ డెలివరీ ఎట్ ద డెస్టినేషన్. సో డెస్టినేషన్లో రెడీగా ఉన్నాయి కాబట్టి దట్ విల్ బి మై ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, సో టర్మినేట్స్ ఫర్ డెలివరీ టు ద రిసిపియంట్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నేను విజయవాడలో ఉన్న మా సప్లయర్కి మా రిసిపియంట్కి నేను పంపిస్తేప్పుడు నేను తనకి ఎక్కడ అవైలబుల్గా చేస్తున్నాను, విజయవాడలో అవైలబుల్గా చేస్తున్నాను. అంటే ద గూడ్స్ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ టర్మినేటెడ్, ఎక్కడ టర్మినేట్ అవుతుందో ఆ మూమెంట్ అక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నా ఆ గూడ్స్ ఉన్న రిసిపియంట్కి ఎక్కడ టర్మినేట్ అవుతుంది, అతను ఎక్కడ తీసుకుంటున్నాడు, ఎక్కడ టర్మినేట్ అవుతుంది, ఆ లొకేషన్, దాట్ లొకేషన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్లేస్ ఆఫ్ సప్లై. సో అర్థం చేసుకోండి, ఎక్కడైనా గూడ్స్ మూమెంట్ ఉండి ఆ మూమెంట్ ఉన్నప్పుడు ఆ గూడ్స్ ఎక్కడ టర్మినేట్ అవుతున్నాయో, ఎక్కడ ఎండ్ అవుతున్నాయో
దాన్ని మనము ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ఎందుకు మనకు అవసరం వస్తుంది అదంటే మనం జిఎస్టీ అంటేనే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పి చదువుకున్నాం. అంటే డెస్టినేషన్ అంటే ఎక్కడ ఎండ్ అవుతాయో అక్కడికి మనకి వెళ్ళాలి. సో గూడ్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి? విజయవాడలో ఎండ్ అవుతున్నాయి, ముంబైలో ఎండ్ అవుతున్నాయి, ఢిల్లీలో ఎండ్ అవుతున్నాయి. సో అక్కడ దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ మీ. Where the goods are delivered by the supplier to a recipient or any other person on the direction of a third person, whether acting as an agent or otherwise, before or during the movement of goods, either by way of transfer of document of title to the goods or otherwise, it shall be deemed that the said third person has received the goods, and the place of supply of such goods shall be the principal place of business of such person. Sir, in the meaning manaku ardham kavatledante, this is called bill టు షిప్ టు మోడల్ అంటారు. అంటే ఏంటి? I am in Hyderabad, you are in Vijayawada, someone is in Karnataka, Bangalore. ఓకే, సో కర్ణాటకలో ఉన్న ఒక కస్టమర్ ఈజ్ కమింగ్ టు యూ విజయవాడ, మీ దగ్గరకు వచ్చేసి సార్ మాకు 1 lakh గూడ్స్ కావాలి, 1 lakh kgs ఆఫ్ సమ్ గూడ్స్ కావాలని చెప్పి అడిగాడు. సో అల్టిమేట్ కస్టమర్ ఈజ్ ఇన్ కర్ణాటక, బెంగళూరు, ఈజ్ కమింగ్ టు విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సో అడిగినప్పుడు మీ దగ్గర ఆ ప్రొడక్షన్ రెడీగా లేదు. ఓకే, సో మీరు ఆ కస్టమర్ని వేస్ట్ చేసుకోకుండా నా దగ్గరకు వచ్చేసి ఐ మీన్ హైదరాబాద్ నన్ను అడుగుతున్నారు, సంపత్ నాకు కొన్ని గూడ్స్ కావాలి, కానీ గూడ్స్ నాకు వద్దు, కర్ణాటకలో ఉన్న మా కస్టమర్కి పంపించండి అని చెప్పేసి. నేనేమనుకుంటాను, ఎవరు పంపిస్తే నాకేంది, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఆ గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కర్ణాటక అతనికి పంపిస్తాను. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటి సార్ స్టోరీ అంటే, స్టోరీ ఈజ్ దట్ నేను బిల్లింగ్ మీకు ఇస్తాను, బిల్లింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టు విజయవాడ మీకు ఇస్తున్నాను, ఏపీకి బిల్లింగ్ చేస్తున్నారు, నేను షిప్పింగ్ చేస్తుంది కర్ణాటకలో. సో దిస్ ఈజ్ కాల్డ్ బిల్ టు షిప్ టు మోడల్. ఐ రిపీట్, నేను మ్యానుఫ్యాక్చర్గా బిల్లింగ్ చేస్తుంది విజయవాడలో ఉన్న మీకు, కానీ షిప్పింగ్ చేస్తుంది అంటే గూడ్స్ని పంపిస్తుంది కర్ణాటకలో ఉన్న కస్టమర్కి. సో దిస్ ఈజ్ కాల్డ్ బిల్ టు షిప్ టు మోడల్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ పార్టీ, ఇతను సెకండ్ పార్టీ అయితే ఇతను థర్డ్ పార్టీ అవుతున్నాడు. అంటే ఈ ట్రాన్సాక్షన్లో మా ఇద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్సాక్షన్లో మీరు థర్డ్ పార్టీ అవుతున్నారు. ఇప్పుడు మనకు ఆ సెక్షన్ కూడా ఏం చెప్తుంది, 10(1)(b) అనేది, ఎప్పుడైతే మీరు గూడ్స్ని ఎవరికి డెలివరీ చేస్తున్నారో వాళ్ళకి కాకుండా ఇంకా ఎవరో థర్డ్ పర్సన్కి మీరు బిల్డింగ్ చేస్తే, ఆ థర్డ్ పర్సన్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సింపుల్గా చెప్పండి అంటే, నేను షిప్పింగ్ చేస్తుంది కర్ణాటకకి, కానీ బిల్డింగ్ కర్ణాటకకి ఇవ్వట్లేదు, బిల్డింగ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. సో ద థర్డ్ పార్టీస్ లొకేషన్, దట్ ఇస్ ఆంధ్రప్రదేశ్, విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, అంటే విజయవాడలో ఉన్న మీరు గూడ్స్ మీకేం రావట్లేదు, మీకు ఓన్లీ బిల్లు మాత్రమే వస్తుంది. ఆ బిల్లు వస్తున్నందుకు కారణం చేత మీరే నాకు లొకేషన్ అవుతారు, అంటే యువర్ లొకేషన్ విల్ బి మై ప్లేస్ ఆఫ్ సప్లై. సో దానిపైన నేను ఐజిఎస్టీ చార్జ్ చేస్తాను. Where the supply does not involve movement of goods, whether by the supplier or the recipient, the place of supply shall be the location of such goods at the time of delivery to the recipient. ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే, నేను గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడే రెడీగా పెడతాను, నువ్వు వచ్చి తీసుకెళ్ళి అంటాను. అంటే దెర్ ఇస్ నో మూమెంట్ నాకు దగ్గర ఏం మూమెంట్గా లేదు. లేదంటే నేను మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా, నేను మీ లొకేషన్కి వచ్చేసేసి మీకు ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసేస్తాను అంటాను. అంటే మీకు ఏదో ఒక చిన్న కన్స్ట్రక్షన్ కావాలి, ఒక ప్లాంట్ని రెడీగా చేసి పెట్టాలి, లేకపోతే ఒక మిషనరీని అసెంబుల్ చేయాలి, లేకపోతే ఏదైనా ఇన్స్టాల్ చేయాలి. అంటే నేను చేసే సర్వీసెస్, నేను చేసే గూడ్స్కి మూమెంట్ ఉండట్లేదు. ఈధర్ నా లొకేషన్లో నేను రెడీ చేస్తాను,
మీరు వచ్చి తీసుకెళ్ళండి, లేదంటే నేను మీ లొకేషన్లో పెడతాను, మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి. అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ నో మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఎ బిల్ టు షిప్ టు మోడల్, ఎక్కడైతే ఆ గూడు రెడీ ఫర్ ద కన్స్యూమరో దాట్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అర్థం కావట్లేదంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న నా లొకేషన్లో నాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రెడీగా పెట్టాను, మీరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ద గూడ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ ద కస్టమర్ ఇన్ తెలంగాణ ఓన్లీ, రైట్? సో తెలంగాణ విల్ బి మై ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా నేనే మీ లొకేషన్కి వచ్చేసేసి అక్కడేదో మీకు ప్లాంట్ అండ్ మిషనరీ రెడీగా చేసి పెడుతున్నాను, ఏదో అసెంబ్లీ చేస్తున్నాను, ఏదో ఇన్స్టాల్ చేస్తున్నాను, ఏదో నా అసెట్ని రెడీగా చేస్తున్నాను అంటే దట్ అసెట్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఫర్ యూ ఇన్ ద లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ విల్ బి మై ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్ కానీ అసెంబ్లీ కానీ ఎక్కడ చేస్తే అక్కడ అయిపోతుంది. నెక్స్ట్, వేర్ ద గూడ్స్ ఆర్ సప్లైడ్ ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్ ఇంక్లూడింగ్ వెజల్, ఎన్ ఎయిర్క్రాఫ్ట్, ఏ ట్రైన్ ఆర్ ఏ మోటార్ వెహికల్, ద ప్లేస్ ఆఫ్ సప్లై షల్ బి ద లొకేషన్ ఎట్ విచ్ సచ్ గూడ్స్ ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్. అంటే ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఒక ట్రైన్లో వస్తున్నాను. సో ట్రైన్లో వస్తున్నప్పుడు ఈ గూడ్స్ని కొంతమంది ట్రైన్లో ఢిల్లీలో ఎక్కించవచ్చు. అంటే గూడ్స్ని అంటే మేబీ తినుబండారాలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బుక్స్ కావచ్చు, ఏవైనా సరే ఒక ట్రైన్ జర్నీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇప్పుడు ప్లేస్ పాయింట్ నెంబర్ 1 నుంచి ఇది పాయింట్ నెంబర్ 5, ఇది ఢిల్లీ అనుకుందాం, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుకుందాం. సో దీని మధ్యలో ఇంక ఎన్నో రాష్ట్రాలు వస్తున్నాయి, జాగ్రఫికల్గా తెలిస్తే మీ మధ్యలో ఇంకెన్నో రాష్ట్రాలు వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు గూడ్స్ ఎక్కడ ఎక్కబడుతున్నాయి అంటే ఆ కన్వేయన్స్ లోపల, ఆ వెజిల్ లోపల, ఆ ఎయిర్క్రాఫ్ట్ లోపల, ఎక్కడైనా సరే ఆ కన్వేయన్స్ లోపలికి గూడ్స్ ఎక్కడ ఎక్కిస్తున్నారు, ఎక్కడ రెడీగా చేస్తున్నారు, దట్ ఈస్ ఇన్ ఢిల్లీ. సో ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ఢిల్లీ. మేబీ నేను సెకండ్ లొకేషన్లో నేను తింటుండొచ్చు, దాన్ని థర్డ్ లొకేషన్లో కొనుక్కుంటుండొచ్చు, ఫోర్త్ లొకేషన్లో పేమెంట్ చేస్తుండొచ్చు. ఎక్కడ పేమెంట్ చేస్తామో నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడి వాడవో నాకు సంబంధం లేదు, అమ్మేటోడు ఎక్కడోడో నాకు సంబంధం లేదు, నువ్వు తింటున్నది ఎక్కడో నాకు సంబంధం లేదు. వాడు ఏమంటుండంటే ఒక కన్వేయన్స్లో మీరు గూడ్స్ని ఏ ప్రాంతంలో ఎక్కిస్తున్నారో, ఏ స్టేట్లో ఎక్కిస్తున్నారో దాట్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ ద గూడ్స్ విచ్ ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్. అంటే ఒక బోర్డ్ అంటే మీనింగ్ ఒక ట్రావెలింగ్ దాన్ని ఒక బోర్డ్ అంటారు. సో టేకెన్ ఆన్ బోర్డ్, ఆ బోర్డ్ ఆన్బోర్డింగ్ అవుతప్పుడు ఏ లొకేషన్లో ఆన్బోర్డ్ అవుతున్నాయో గూడ్స్ ఆ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పేసి మనకు అక్కడ అంటున్నాడు. సరే సార్, ఇప్పుడు ఏమంటారంటే సో అవి మొత్తం మనం సెక్షన్ 10 కోసం మాట్లాడుకున్నాం. సెక్షన్ 10లో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను, సెక్షన్ 10లో డొమెస్టిక్ కోసం మాత్రమే చూస్తాము, ఓన్లీ గూడ్స్ కోసం మాత్రమే చూస్తాము. మూమెంట్ ఉంటే ఎక్కడ టర్మినేట్ అవుతుందో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. మూమెంట్ లేకపోతే బిల్ టు షిప్లో మోడల్ అయితే ఆ థర్డ్ పర్సన్ అంటే ఎవరి ఆదేశాల మేరకు ఆన్ హూస్ బిహాఫ్ ఆఫ్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద గూడ్స్, ఎవరి ఆదేశాల ద్వారా మనం గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న నేను కర్ణాటక పంపిస్తున్నాను అంటే దట్ ఈస్ ఐఎమ్ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అవుతుంది అంటే బిల్ టు షిప్ మోడల్లో థర్డ్ పర్సన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలాగే మూమెంట్ లేదు అంటే, మూమెంట్ లేకపోతే గూడ్స్ ఎక్కడ రెడీగా ఉన్నాయి కస్టమర్కి, దట్ ప్లేస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇన్స్టాలేషన్ చేస్తున్నాను, అసెంబ్లీ చేస్తున్నా అంటే ఎక్కడ ఇన్స్టాలేషన్ చేస్తే ఎక్కడ అసెంబ్లీ చేస్తే దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్కడ నుంచైనా రావచ్చు. So we are done with the illustration, we are done with the section 10, we will go to section 11. సెక్షన్ 11 ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. సో ఇక్కడ ఏమంటున్నాడు, సెక్షన్ 10లో ఓన్లీ గూడ్స్, కానీ అవి డొమెస్టికల్ గూడ్సే. సెక్షన్ 11లో ఏమంటున్నాడు అంటే ఇది కూడా గూడ్సే, కాకపోతే ఇవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గూడ్స్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గూడ్స్ అంటే ఇదే నువ్వు ఇంపోర్ట్ చేస్తున్నావు లేదంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అన్నప్పుడు సెక్షన్ 11లోకి రావాలి. ఇండియాలో చేస్తే సెక్షన్ 10లో ఉండాలి. ఇండియా నుంచి బయటికి వెళ్ళడం కానీ బయట నుంచి ఇండియాకి రావడం కానీ జరిగితే సెక్షన్ 11లో మనము చూడాలి. ఓకే, సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఏమేమి కవర్ అవుతాయి అంటే ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా, ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా షెల్ బి ద లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్, ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా షెల్ బి ద లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా. మీనింగ్ నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, నాకు రా మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ నేను యూఎస్ నుంచి తెప్పించుకుంటున్నాను. సో యూఎస్ నుంచి తెప్పించుకుంటున్నాను అంటే ఐఎమ్ ద ఇంపోర్టర్. సో ఐఎమ్ ద ఇంపోర్టర్ అంటే ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్. నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ విల్ బి మై
ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. అలా కాకుండా నేను ఇప్పుడు ఎక్స్పోర్టర్, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ని బయట కంట్రీలో వెళ్ళి అమ్మాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే బయట కంట్రీకి వెళ్ళి అమ్మాలనుకుంటున్నానో నా గూడు ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో వెన్ యూఆర్ టేకింగ్ గూడ్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఇన్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఇండియాలో ఉన్న లొకేషన్ నుంచి బయట లొకేషన్కి నువ్వు తీసుకెళ్తున్నావు అంటే దట్ విల్ బి యువర్ ఎక్స్పోర్ట్. ఓకే, సో ఐమ్ జస్ట్ రిపీటింగ్ మై పాయింట్. ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్టర్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై, ఎక్స్పోర్ట్ చేస్తే దట్ ఈస్ ద అవుట్ సైడ్ ఇండియా విల్ బి యువర్ ప్లేస్ ఆఫ్ సప్లై. అందుకే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు జీరో రేటెడ్ సప్లైస్ అంటాం, ఎందుకంటే అది మనకు సప్లై డెఫినేషన్లోకి రావట్లేదు. వెన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అండర్ సప్లై అండ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ద జిఎస్టీ ఈస్ నాట్ లెవెల్. అందుకే మనము ఇన్పుట్స్ పైన తీసుకున్న దానిపైన మనం క్రెడిట్ తీసుకుంటాము, లేదంటే అవుట్పుట్ పైన తీసుకున్న దానిపైన మనము డ్యూటీ డ్రాబ్యాక్ అని చెప్పి తీసుకుంటాం. సో మనకు ఫర్దర్ సెషన్లో మనం దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. మీనింగ్ ఏంటంటే ఒక రా మెటీరియల్ పర్చేస్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అవుట్పుట్గా కన్వర్ట్ చేసి అవుట్పుట్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తే ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇస్ గోయింగ్ టు బి అవుట్ సైడ్ ఇండియా. సో అది జిఎస్టీ పరిధి నుంచి రావట్లేదు కాబట్టి అది జీరో రేటెడ్ సప్లై అయిపోతుంది. అలా కాకుండా నేను ఇన్పుట్ పైన ఆల్రెడీ ఏమైనా కట్టాను అంటే దాన్ని నేను క్రెడిట్గా తీసుకోవచ్చు, దాన్ని రీఫండ్గా తీసుకోవచ్చు, ఆర్ డ్యూటీ డ్రాబ్యాక్ కూడా తీసుకోవచ్చు. Import of goods, all imports are deemed as interstate supplies and accordingly IGST is levied in addition to the applicable customs duties. మీనింగ్ ఏమంటున్నాడు, నేను యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నేను తెలంగాణలో ఇంపోర్ట్ చేసుకున్నా, ఆంధ్రప్రదేశ్ ఇంపోర్ట్ చేసుకున్నా, కర్ణాటకలో ఇంపోర్ట్ చేసుకున్నా, ఢిల్లీలో ఇంపోర్ట్ చేసుకున్నా సంబంధం లేదు. ద మూమెంట్ ఇట్ ఈస్ బిట్వీన్ టూ కంట్రీస్ ఇట్ ఈస్ ఐజిఎస్టీ. ఓకే, సో వేరే కంట్రీతో మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసినా కానీ మనం దానిలో ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కాన్సెప్ట్ మర్చిపోవాలి, ఓన్లీ ఐజిఎస్టీకి రావాలి. సింపుల్గా చెప్పండి సార్ అంటే మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, మీ గూడ్స్ బయట కంట్రీ నుంచి వస్తున్నాయంటే మీకు ఐజిఎస్టీ మాత్రమే పడుతుంది, అలాంగ్ విత్ ద కస్టమ్స్ డ్యూటీస్, బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్. ఓకే, ఆ కస్టమ్ డ్యూటీస్ అన్నితో వాటితో పాటు ఇది కూడా పడుతుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే అర్థం ఏంటంటే ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతే దాన్ని మనం జీరో రేటెడ్ సప్లై అంటాము, ఇది కూడా ఇంటర్స్టేటే అవుతుంది. ఓకే, సో మనం క్రెడిట్ని తీసుకోవచ్చు, అంటే ఇన్పుట్స్ పైన మనము క్రెడిట్ని తీసుకోవచ్చు, లేదంటే అవుట్పుట్ పైన రీఫండ్ని కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ యువర్ సెక్షన్ 11. సెక్షన్ 10 గూడ్స్, డొమెస్టిక్ గూడ్స్, మూమెంట్, బిల్ టు షిప్ టు మోడల్, నో మూమెంట్, అసెంబ్లీ అండ్ ఇన్స్టాలేషన్. 4 పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం, అది సెక్షన్ 10. సెక్షన్ 11లో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ పైన అవుట్ సైడ్ దట్ విల్ బి అవుట్ సైడ్ యువర్ సప్లై డెఫినేషన్లోకి వచ్చేస్తుంది, జీరో రేటెడ్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయితే ఇంపోర్టర్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై, అందుకే మనకు ఐజిఎస్టీ పడుతుంది. సో ఇక్కడ వరకు ఏం చేస్తాం అంటే ఇక్కడ వరకు మనము సెక్షన్ 10 and 11 మాట్లాడడం, 2 గూడ్స్ కోసం మాత్రమే. ఇప్పుడు 12 and 13 మాట్లాడబోతున్నాం. సో 12 will be relating to your services. Okay, place of supply of services where the location of supplier and the location of the supplier of the service and the location of the recipient of services in India. Again same logic, మనకు సెక్షన్ 10-11 ఎలా వచ్చిందో అట్లాగే ఇప్పుడు 12-13 అలాగే వస్తుంది. 12 will be supplies of services and that is within India, అంటే place of provider of service is also in India, recipient of service is also in India. నువ్వు సర్వీసెస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నావు అని చూడట్లేదు, వాళ్ళు చూస్తున్న ఏంటంటే ఎవడు ప్రొవైడ్ చేస్తున్నాడో వాడు ఇండియాలోడే, ఎవడు తీసుకుంటున్నాడో వాడు ఇండియా వాడే, అండ్ ఇట్ ఈస్ అ సర్వీస్. సో యూ కమ్ టు సెక్షన్ 12 అని చెప్తుంది. ఓకే, సో సెక్షన్ 11 ఈజ్ నథింగ్, దీన్ని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. సెక్షన్ 12 ఏం చెప్తుందంటే సెక్షన్ 12(2) ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ ఎక్సెప్ట్ ద సర్వీసెస్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 3 to 14. ఓకే, సో మనకు ఇక్కడ మొత్తం 14 కేటగిరీస్గా చేస్తాడు. సెక్షన్ 3 నుంచి సెక్షన్ 14 వరకు స్పెసిఫిక్ కేటగిరీస్, అంటే నువ్వు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చేస్తా ఇది, ఓకే, హోటల్ కోసం చేస్తా ఇది, అడ్మిషన్ కోసం చేస్తా ఇది, ఈవెంట్ కోసం చేస్తా ఇది, అట్లా 3 నుంచి 14 వరకు స్పెసిఫికల్గా మాట్లాడాడు. సెక్షన్ 13(2) ఏంటి అంటే దట్ ఈస్ యువర్ 12 ఆల్సో. సెక్షన్ 12(2) ఏంటి అంటే దట్ ఈస్ యువర్ జనరల్ సెక్షన్. జనరల్ సెక్షన్ అంటే అర్థం ఏంటంటే సెక్షన్ 12(3) నుంచి 14 వరకు నువ్వు ఏది అప్లై చేయలేకపోతున్నావు అంటే యూ కమ్ బ్యాక్ టు యువర్ సెక్షన్ 12(2). ఇప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ చేసాం కదా, బాగానే చేసాం ఇన్కమ్ ట్యాక్స్ కూడా. ఇన్కమ్ ట్యాక్స్లో మనం ఏమంటాము, డెఫినేషన్ ఆఫ్ పర్సన్ అన్నప్పుడు ఇండివిజువల్, ఏఓపి, బిఓఐ, ఫర్మ్, కార్పొరేట్ ఎంటిటీ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, అట్లన్నాక లాస్ట్కి ఎనీ అదర్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ నాట్ ఫాలోయింగ్ అబో అంటాం. అంటే ఎక్కడ నువ్వు పడకపోతే, అంటే ఎక్కడ నువ్వు ఇఫ్ యూఆర్ నాట్ కమింగ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఎనీ అదర్ హెడ్ యూ కమ్ టు దిస్ హెడ్. మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో శాలరీ హెడ్, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్,
క్యాపిటల్ గెయిన్, ఇంకేముంటుంది హౌస్ ప్రాపర్టీ. ఈ 4 హెడ్స్లో పడకపోతే అదర్ సోర్స్లో ఎలా పడుతుందో ఇక్కడ కూడా సెక్షన్ 12(3) నుంచి సెక్షన్ 12(14) వరకు నేను స్పెసిఫికల్గా కొన్ని చెప్తాను, అందులో చెప్పినట్టుగా అప్లై చేయి. బట్ నీకు వచ్చిన ఇష్యూ, నీకు వచ్చిన ఇంటర్ప్రిటేషను 12 నుంచి 13లో ఎక్కడ రావట్లేదు అంటే దెన్ యూ గో టు సెక్షన్ 12(2), దట్ ఈస్ యువర్ జనరల్ రూల్ ఆర్ జనరల్ ప్రొవిజన్ యూ కెన్ సే, అంటే డిఫాల్ట్ రూల్ అని చెప్పొచ్చు. అంటే ఏది అప్లై కాని పక్షంలో సెక్షన్ 12(2) అప్లై అవుతుందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యా, సో సెక్షన్ 12(2) ఏం చెప్తుంది అంటే, if it is made to a registered person, the location of the registered person will be the place of supply. ఇప్పుడు నేను ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, నేను రిజిస్టర్డ్ పర్సన్ని. ఓకే, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మీరు కూడా రిజిస్టర్డ్ పర్సన్. ఓకే, సో నేను మీకు ఏదో ఒక ఆడిట్ సర్వీసెస్, లేదంటే ఒక అటెస్టేషన్ సర్వీసెస్, లేకుంటే ఇంకేదో అకౌంటింగ్ సర్వీసెస్ని ఇస్తున్నాను, ఆ టాక్సేషన్ సర్వీసెస్ని ఇస్తున్నాను. మీరు రిజిస్టర్డ్, నేను రిజిస్టర్డ్ అన్నప్పుడు ద ప్లేస్ ఆఫ్ ద రెసిపియంట్, ఇఫ్ యూ ఆర్ రిజిస్టర్డ్, మీరు కూడా రిజిస్టర్డ్ కాబట్టి మీ లొకేషన్ నా లొకేషన్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ డిఫాల్ట్ రూల్. సో ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్, ఇట్ షాల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. మళ్ళీ చెప్తాను, తెలంగాణలో నేను రిజిస్టర్డ్, ఆంధ్రప్రదేశ్లో మీరు రిజిస్టర్డ్, కార్డ్కి మీ రిజిస్ట్రేషన్ వస్తుంది, మీ లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లైలోకి వస్తుంది. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ టు ఎనీ పర్సన్ అదర్ దెన్ ద రిజిస్టర్డ్ పర్సన్, మీరు రిజిస్ట్రేషన్లో లేదు, ఓకే, మీరు రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. ఓకే, సో తీసుకోనప్పుడు నేను ఏం చేయాలంటే, మీ అడ్రస్ నా దగ్గర ఉంటే పొరపాటున కానీ, ఓకే, అంటే ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇఫ్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ద అడ్రస్ ఆఫ్ ద రెసిపియంట్, దెన్ ద రెసిపియంట్ అడ్రస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా మీ అడ్రస్ కూడా నాకు ఎక్కడ దొరకట్లేదు, నా రికార్డ్స్లో మీ అడ్రస్ నాకు లేదు, ఓకే, మీ అడ్రస్ కూడా నాకు లేని పక్షంలో దెన్ ఐ విల్ సే దట్ మై లొకేషన్ విల్ బి ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫాల్ట్ రూల్. ఇది ప్రతిసారి మనం వాడము. ఇది ఎప్పుడు వాడతాము ఈ సెక్షన్ 12(2) అంటే ఇంకా ఏ సెక్షన్ మీకు పనికి రావట్లేదు, ఏ సెక్షన్ మీకు హెల్ప్ చేయట్లేదు, అందరు మోసం చేస్తున్నారు అంటే దెన్ గో బ్యాక్ టు యువర్ సెక్షన్ 12(2), దెన్ ఈ సెక్షన్ అప్లై చేయండి. అది ఏదైనా కావచ్చు. సెక్షన్ 12(3) నుంచి సెక్షన్ 14 వరకు స్పెసిఫికల్గా చెప్పారు, వాటిని వాడండి. కానీ మీకున్న కేసు ప్రకారం ఆ 3 నుంచి 14 వరకు రావట్లేదంటే యూ గో బ్యాక్ టు 12(2). అవి ఏంటి సార్ అంటే, ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ డైరెక్ట్లీ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, including services provided by architects, interior decorators, supervisors, engineers and other related experts or estate agents, and any services provided by grant of right to use immovable property or for carrying out or coordination of construction work. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా సర్వీసు, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సర్వీసెస్ నేను ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి దానిపైన ఇచ్చే సర్వీసెస్, అది ఏదైనా అయి ఉండొచ్చు. ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంటుందో దాట్ లొకేషన్ విల్ బి యువర్ ప్లేస్ ఆఫ్ సప్లై. అర్థం కావట్లేదు సార్ అంటే, ఢిల్లీలో ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో మీరు ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, ఒక హోటల్ కట్టాలనుకుంటున్నారు. ఆ హోటల్కి ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు మేబీ ముంబై నుంచి రావచ్చు, ఆర్కిటెక్ట్ వచ్చేవాడు మహారాష్ట్ర నుంచి రావచ్చు, దానికి అకౌంటింగ్ చేసేవాడు హైదరాబాద్ నుంచి రావచ్చు, దానిలో ఇంకేదో సర్వీస్ ఇచ్చేవాడు కర్ణాటక నుంచి రావచ్చు. ఓకే, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ ఎనీ సర్వీసెస్ విచ్ ఆర్ ఇన్ రిలేషన్ టు ఎన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నా, ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉందో అది, ఆర్ వేర్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్. ఇంటెండెడ్ టు బి లొకేటెడ్ అంటే, నేను యాక్చువల్లీ ముంబైలో ఒక హోటల్ కట్టాలనుకుంటున్నాను, ఆ లొకేషన్ కరెక్టా కాదా అనేది నాకు ఎందుకో తేడాగా ఉంది, నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకోవాలనుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ లొకేటెడ్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్. అంటే నేను రేపటి రోజు పెట్టొచ్చు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ నాకు సానుకూలంగా వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్. అయినప్పటికీ ద ప్లేస్ ఆఫ్ లొకేషన్ విల్ బి వేర్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్. నేను ముంబైలో నేను హాస్పిటల్ ఆర్ హోటల్ కట్టాలనుకుంటున్నాను కాబట్టి ఆ హోటల్ అక్కడ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఆ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎలాంటి సర్వీసెస్ అంటే ఇందాక చదివాను, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఆర్కిటెక్ట్ డిజైన్ చేసేవాడు, ఇంటీరియర్ డెకరేషన్ లోపల డిజైన్ చేసేవాడు, సర్వేయర్స్ గీతలు గీసేవాడు, ఇంజనీర్స్, ఓకే,
ఏ ఫ్లోర్ ఎట్లా రావాలి అని డిజైన్ అలా చేసేవాడు. అట్లా ఇంకా ఇలాంటి సర్వీసెస్ అయినా కానీ ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు అంటే ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ కట్టాలనుకుంటున్నావో లేకపోతే ఎక్కడ ఆల్రెడీ ఉందో దట్ లొకేషన్ విల్ బి యువర్ ప్లేస్ ఆఫ్ సప్లై irrespective of who is providing services, irrespective of who is receiving the services. By way of lodging accommodation by a hotel, inn, guest house, homestay, club or campsite by whatever name called and including houseboat or any other vessel. ఇదేంటి సార్ అంటే నేను ఒక హోటల్లో ఉండాలనుకుంటున్నాను, ఒక ఇన్లో ఉండాలనుకుంటున్నాను, ఒక గెస్ట్ హౌస్లో ఉండాలనుకుంటున్నాను, ఏదైనా సరే అవన్నీ ఇమూవబుల్ ప్రాపర్టీసే కదా. నేను హోటల్ ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తానా అయింది. బెంగళూరులో ఒక హోటల్లో ఉండాలనుకుంటున్నా అంటే ఆ బెంగళూరు హోటల్ బెంగళూరులోనే ఉంటుంది కదా. సో బెంగళూరులో హోటల్ ఎక్కడ ఉంటుందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అంతే. మేబీ నేను తెలంగాణ నుంచి వస్తున్నాను, మేబీ ఆ బిల్డింగ్ ఓనరు ముంబైలో ఉండొచ్చేమో, లేదంటే నా రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చేమో. సో నా రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉన్నది, నేను ఎక్కడ ఉంటున్నానో కాదు, ఆ హోటల్ ఎక్కడ ఉన్నది అనేది మ్యాటర్. ఆ హోటల్ ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. సో బెంగళూరు విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అట్లాగే ఇవన్నీ ఇంకొంచెం తోకలు కూడా ఇచ్చాడు. హోమ్ స్టే, క్లబ్, గెస్ట్ హౌస్, హోటల్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న పేర్లతో పెట్టుకుంటారు కదా, ఏ పేరైనా పెట్టుకోండి, ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేసే మీకు ప్లేస్ ఆఫ్ సప్లైలోకి వస్తుంది. By way of accommodation in any immovable property for organizing any marriage or reception or matters relating thereto, official, social, cultural, religious or business functions including services provided in relation to such functions at such property. Okay, so కొన్ని ఎలా ఉంటాయంటే accommodation in any immovable property organizing any marriage. సో పెద్ద వాళ్ళు మ్యారేజ్ కొన్ని బంకెట్ హాల్స్లో అని చెప్పి చేస్తుంటారు, లేదంటే ఒక పొలిటికల్ పార్టీ ఈవెంట్ జరగవచ్చు, కొన్ని సభలు జరగవచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మీట్ కావచ్చు, సోషల్ మీట్ కావచ్చు, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పార్టీలకు ఒక దగ్గరకు వచ్చి చేయాలనుకోవచ్చు. సో ఇలాంటివి చేసినా సరే అది ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కొంచెం ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే ఈ బోట్స్, ఈ హోటల్స్ అనేది 2 రాష్ట్రాల మధ్యలో ఉంటే పరిస్థితి ఏంటని ఒకటి వస్తుంది. దానికోసం మనం చదువుదాము. 2 రాష్ట్రాల మధ్యలో ఉంటే మనం బైఫర్కేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక టూరిజం టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళేసేసి మన దగ్గర ఒక ప్యాకేజ్ తీసుకుంటే వాడు ఏమన్నాడంటే 3 days మీరు ఢిల్లీలో ఉండొచ్చు, 2 days ముంబైలో ఉండొచ్చు సార్ అని చెప్పి ఒక టికెట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు నేను 3 days ఈ రాష్ట్రంలో ఉంటున్నాను, 2 days ఆ రాష్ట్రంలో ఉంటున్నాను, ఒకటే ప్యాకేజ్ పైన. కాబట్టి కాంట్రాక్ట్లోనే క్లియర్గా తెలుస్తుంది కదా ఎన్ని డేస్ ఎక్కడ ఉంటున్నావు అనేది. సో నాకు ఇచ్చిన టికెట్లో ఈ హ్యాస్ టు బైఫర్కేట్ ద కన్సిడరేషన్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఐమ్ స్టేయింగ్ ఇన్ వన్ లొకేషన్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఐమ్ స్టేయింగ్ ఇన్ అనదర్ లొకేషన్. అలాగే కొన్ని ఎలా ఉంటాయంటే విజిల్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమంది విహారయాత్రలకు వెళ్ళినట్టుగా వెళ్తే ఆ పడవ 2 రాష్ట్రాల మధ్యలో నుంచి వెళ్తుంది, అంటే 2 రాష్ట్రాలకు వెళ్తుంది. సో వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఏదైతే టికెట్ తీసుకుంటున్నావో ఆ టికెట్లో యూ హ్యావ్ టు బైఫర్కేట్, యూ హ్యావ్ టు డిక్లేర్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ వెజిల్ వాళ్ళు ఎలా బైఫర్కేట్ చేయాలంటే ఈ రాష్ట్రంలో ఎన్ని గంటలు ఉంటుంది మీ షిప్, ఆ రాష్ట్రంలో ఎన్ని గంటలు ఉంటుంది అనేది ఒక ఎస్టిమేషన్ బేసిస్లో ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ బట్టి మీరు ఆ 2 రాష్ట్రాల మధ్యలోకి మీరు రెవెన్యూ పంచాల్సి వస్తుంది. సార్ అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళారు. సో ఎక్స్కర్షన్కి వెళ్ళింది ఒక రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు ఆ పడవ అదే రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రాన్ని కూడా టచ్ చేసుకొని వెళ్తుంది. సో 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ ఏ రాష్ట్రంలో ఈ సప్లై ఎంత అవుతుందో చెప్పాలన్నప్పుడు యూ హ్యావ్ టు డిసైడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ ఇన్ ఈచ్ స్టేట్ యాజ్ డిక్లేర్డ్ విత్ సర్వీస్ ప్రొవైడర్ డిక్లేర్ చేస్తాడు. ఓకే ఈ రాష్ట్రంలో 14 గంటలు ఉండే, ఆ రాష్ట్రంలో 10 గంటలు ఉంది, సో ఈ రేషియోలో మేము పంచుతాం అని చెప్పేసి. ఓకే అది చెప్తాను ఇంకా కింద రాబోతుంది, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను. సో నౌ వీ హ్యావ్ డన్ విత్ సెక్షన్ 12(3). సెక్షన్ 12(1) ఏముండదు, సెక్షన్ 12(2) జనరల్ ప్రొవిజన్, సెక్షన్ 12(3) ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించినది ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్ అనేది. సెక్షన్ 12(4) ఏం చెప్తుంది అంటే మన క్యాటరింగ్ సర్వీసెస్ కోసం చెప్తుంది. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్, పర్సనల్ గ్రూమింగ్, ఫిట్నెస్, బ్యూటీ ట్రీట్మెంట్, health services including cosmetic, plastic surgery shall be the location where such services are actually performed. మన సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము వాళ్ళు ముంబైకి వెళ్ళొచ్చు, ఢిల్లీకి వెళ్ళొచ్చు, ఓకే పూణేకి వెళ్ళొచ్చు, బెంగళూరుకి వెళ్ళొచ్చు.
సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేయించుకుంటే అక్కడ, లేదంటే వాళ్ళ ఇంటికి వచ్చి చేయించుకోవచ్చు. సో ఎక్కడ ఈ గ్రూమింగ్ సర్వీసెస్ చేస్తున్నారో దాట్ లొకేషన్ విల్ ద ప్లేస్ వేర్ ద సర్వీసెస్ హావ్ బీన్ పర్ఫార్మ్డ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ రిలేషన్ టు ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ అని చెప్పిస్తారు. ఇప్పుడు నేను ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్, ఐ కెన్ ప్రొవైడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ టు వన్ కార్పొరేషన్. ఓకే, ఒక కార్పొరేషన్కి అందులో ఉన్న ఎంప్లాయీస్కి ఎక్సెల్ పైన నేను ట్రైనింగ్ ఇవ్వచ్చు, బికాస్ వీ వర్క్ లాట్ ఆన్ ఎక్సెల్. అకౌంటింగ్ ఫైనలైజేషన్ పైన మేము ఇవ్వచ్చు, ఆర్ ఎస్ఏపీ పైన టాలీ పైన కొన్ని టెక్నిక్స్ కోసం చెప్పొచ్చు, లేకపోతే ఎక్సెల్ పైన కొన్ని టెక్నిక్స్ కోసం, లేకపోతే జిఎస్టీ పైన కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయొచ్చు. ఓకే, చాలామంది చేస్తారు కూడా అలాగా. సో అలాగా ఒక పర్ఫార్మెన్స్ అప్రైజల్ సర్వీసెస్ని ఒక ఎక్స్పర్ట్ ఈస్ గివింగ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చేస్తే వాడి లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ. అంటే ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయింది, వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాళ్ళ ఎంప్లాయీస్కి కోసం నేను అక్కడికి వెళ్ళి చెప్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, నా ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవుతుందంటే, ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అ రిజిస్టర్డ్ పర్సన్, నేను ఎవరికైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నానో వాడు రిజిస్టర్డ్ అవుతే వాళ్ళ ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళ ఎంప్లాయీస్ ఏదో పని మీద హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను అక్కడ వాళ్ళకి సర్వీసెస్ని ఇస్తున్నాను, అంటే ట్రైనింగ్ ఇస్తున్నాను, ఒక 5 రోజుల ట్రైనింగ్ ఇస్తున్నాను, ఒక వర్క్షాప్ అని చెప్పేసి. సో 5 రోజుల ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు ఏం చూడాలి, నేను ఎవరికైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నానో వాడు రిజిస్టర్డా కాదని చెప్పి చూడాలి. ఎస్, ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ మహారాష్ట్ర. సో దట్ మహారాష్ట్ర విల్ బి మై ప్లేస్ ఆఫ్ సప్లై. గుర్తుపెట్టుకోండి, ద రెసిపియంట్ ఇఫ్ హీఈస్ ద రిజిస్టర్డ్, అతని లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా రిజిస్ట్రేషన్ కాకపోతే అంటే నేను ఎక్కడ సప్లై ప్రొవైడ్ చేసి అక్కడ. ఇప్పుడు నేను హైదరాబాద్లో సప్లై ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి అతను రిజిస్ట్రేషన్ కాకపోతే హైదరాబాద్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. నేను కర్ణాటకలో ప్రొవైడ్ చేస్తున్నాను, సో కర్ణాటక విల్ బి మై ప్లేస్ ఆఫ్ సప్లై. ఇఫ్ ఈజ్ రిజిస్టర్డ్, వేర్ హీ ఈస్ గెటింగ్ రిజిస్టర్డ్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ ద recipient. If is not registered, then place where the services are actually been performed. The place of supply of services provided by way of admission to a cultural, artistic, sporting, scientific, educational, entertainment event or amusement park or any other place and services auxiliary thereto shall be the place where the event is actually held or where the park or such place is located. అంటే ఇప్పుడు మీరు వండర్లా అనేది ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒకటి ఉంది, అట్లా చాలా దగ్గరలో ఉంది. సో ఎక్కడెక్కడ ప్రదేశాలలో ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, స్పోర్టింగ్ ఈవెంట్స్ కానీ, సైంటిఫిక్, ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్ ఎలాంటి ఈవెంట్స్ కానీ జరుగుతున్నప్పుడు దానికి అడ్మిషన్ 2 అంటున్నాడు. అడ్మిషన్ 2 అంటే ఎంట్రన్స్ టికెట్ నువ్వు ఎక్కడ తీసుకుంటావు, ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లో. ఇప్పుడు హైదరాబాద్లో జూకి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళి నేను ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటాను. లేదా వండర్లా ఇక్కడ విజయవాడలో ఉంది అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడే నేను టికెట్ తీసుకుంటాను. అంటే నేను ఏ ప్లేస్లో టికెట్ తీసుకుంటున్నానో అదే ప్లేస్కి రెవెన్యూ చెందాలి కదా, అంటే ఆ స్టేట్కి రెవెన్యూ చెందాలి కదా. కాబట్టి ఇలాంటి ఏవైనా కావచ్చు, ఇట్ కుడ్ బి స్పోర్టింగ్ ఈవెంట్, ఇట్ కుడ్ బి సైంటిఫిక్, ఇట్ కుడ్ బి ఎడ్యుకేషనల్, ఇట్ కుడ్ బి ఎంటర్టైన్మెంట్, ఇట్ కుడ్ బి అమ్యూజ్మెంట్ పార్క్, అంటే ఆనందాన్ని కల్పించేది. సో ఇలాంటి ఈవెంట్ అయినా సరే దిస్ ఈజ్ ఏ అడ్మిషన్ టికెట్ ఆర్ యూ కెన్ సే ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అంటే ప్లేస్ వేర్ ద అమ్యూజ్మెంట్ పార్క్ ఈజ్ హెల్డ్ ఆర్ ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈజ్ హెల్డ్. ఎక్కడ ఈవెంట్ హెల్డ్ చేస్తారో అక్కడికి వచ్చేస్తుంది. The place of supply of services provided by way of organization of a cultural, artistic, sporting or scientific, educational or entertainment event, including supply of services in relation to conference, fair, exhibition, celebration or similar events, or services auxiliary to organizing of any of the events or services referred to in clause A, or assigning of sponsorship or to such events. If it is to a registered person, shall be the location of such person. To a person within the registered person shall be the place where the event is actually held. సార్ అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మనం ఇక్కడ పైన మాట్లాడుకుంది ఏంటి అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈజ్ హెల్డ్, ఇట్స్ ఓన్లీ అడ్మిషన్. బట్ ఇక్కడ ఏంటి అంటే దిస్ ఈజ్ రిలేటింగ్ టు ఆర్గనైజింగ్. తేడా ఏముంది అంటే ఆర్గనైజింగ్ అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. ఆర్గనైజింగ్ ఈజ్ కాల్డ్, ఇప్పుడు మీరు ఒక ఐపీఎల్ పెట్టాలి అంటే సమ్వన్ విల్ ఆర్గనైజ్ ద ఈవెంట్. ఒక మ్యారేజ్ కావాలి అంటే సమ్వన్ విల్ ఆర్గనైజ్ ఇట్. లేదంటే మీరు
ఒక మ్యాజిక్ షో కండక్ట్ చేయాలంటే మ్యాజిక్ షో చేసేవాడు ఒకడు ఉంటాడు, కానీ అందరినీ అరేంజ్ చేయడము, టికెట్లను పెట్టడము, ప్లేస్ని అరేంజ్ చేయడము, లైటింగ్ పెట్టడం, ఇవన్నిటికీ ఒక ఆర్గనైజర్ ఉంటాడు. ఓకే, సో మనకు 12(6) ఏంటి అంటే ఓన్లీ టికెట్ల కోసం మాట్లాడుతుంది. 7 ఏం మాట్లాడుతుందంటే ఆ ఆర్గనైజేషన్ ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్యాషన్ షో ఉంది, ఫ్యాషన్ షో అంటే ఆ మోడల్స్ ఊరికే నడవరు కదా, దానికి ముందు నుంచే ఒక ప్రమోషను, అడ్వర్టైజ్మెంటు, ఆ ర్యాంపు, పెద్దవాళ్ళని తీసుకురావడము, మీడియా అటెన్షన్ని తేవడము, ఇవన్నీ కథలు పడతారు కదా. సో అవన్నీ కథలు పడేది ఒక ఆర్గనైజర్. ఆ ఆర్గనైజ్ చేసేవాడిది ఏంటి సిచ్యువేషన్ అంటే, ఇఫ్ ద ఆర్గనైజర్ ఈజ్ గివింగ్ ఎ సర్వీస్ టు ఎ రిజిస్టర్డ్ పర్సన్, ఒక రిజిస్టర్డ్ పర్సన్ కోసం అయితే ఆ రిజిస్టర్డ్ పర్సన్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే ఇప్పుడు మనకు ఫ్రాన్స్లో ఫ్యాషన్ షో జరుగుతుందని చెప్పేసి మన ఇండియా నుంచి కొంతమంది అక్కడక్కడ వెళ్తుంటారు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే సర్వీస్ ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వాడు ముంబైలో ఉన్నాడు, ఆ ఆర్గనైజేషన్ ఇప్పుడు లాక్మీ అనుకుందాం, అది ఇండియాలో ఉండే బ్రాండ్. సో బ్రాండ్ ఇండియాది, రిసిపియంట్ ఇండియాని, ఆర్గనైజ్ చేస్తున్న వాడు ఇండియాని. మేబీ ఈవెంట్ ఈస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా, బట్ స్టిల్ ఇట్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై ఎ పర్సన్ అండ్ ఈజ్ ప్రొవైడింగ్ దట్ సర్వీసెస్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. సో రిజిస్టర్డ్ పర్సన్ లొకేషన్ మనము తీసుకుంటాము. అర్థమవుతుందా? ఈవెంట్ ఆర్గనైజేషన్కి ఈవెంట్ అడ్మిషన్కి తేడా అర్థం చేసుకోండి. ఈవెంట్ అడ్మిషన్ అంటే జనాలు ఓన్లీ టికెట్ పెట్టి వస్తున్నారు, దట్ ఈస్ దిస్ వన్, వేర్ ద ఈవెంట్ ఈస్ హెల్డ్. కానీ కమింగ్ టు ద ఆర్గనైజేషన్, ఆ లాజిక్లో చూడకండి. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే ఒక రిజిస్టర్డ్ పర్సన్కి నువ్వు చేస్తావు. జనరల్గా పెద్ద వాళ్ళకి ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక మ్యారేజ్ అనుకుందాం, మ్యారేజ్ అంటే ఇండివిజువల్స్కి చేస్తాము. అలా కాకుండా ఒక పొలిటికల్ పార్టీ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ఒక సోషల్ ఈవెంట్ కావచ్చు, ఒక ఎడ్యుకేషనల్ ఈవెంట్ కావచ్చు, ఒక ఫేర్ కావచ్చు, జాబ్ మేళా కావచ్చు, లేకపోతే కార్ మేళా కావచ్చు, హోమ్ మేళా కావచ్చు, ఇవన్నీ ఎగ్జిబిషన్స్. ఇలాంటి ఈవెంట్స్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ కండక్ట్ చేసేవాడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి అని చెప్పేసి, ఆ కండక్ట్ చేసేవాడు సంథింగ్ ఒక పెద్ద కంపెనీకి అని చెప్పేసి అలా కంపెనీలకే చేస్తారు. కాబట్టి ప్లేస్ వేర్ ద రెసిపియంట్ ఈస్ రిజిస్టర్డ్, ఎక్కడ ద రెసిపియంట్ రిజిస్టర్ చేస్తారో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సపోజ్ వాడు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకపోతే వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్డ్. ఓకే, బట్ సమ్ టైమ్స్ అండ్ ఇఫ్ ద ఈవెంట్ ఈస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా, ద ప్లేస్ ఆఫ్ సప్లై షెల్ బి ద లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్. సో దీనిపైన నాకు అర్థం కావట్లేదు అంటే ఒకసారి 12(7) సపరేట్గా చెప్తాను. దిస్ ఇస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది ఒక బ్రాండ్ ఉంది, దే వాంట్ టు కమ్ ఫర్ అన్ ఎగ్జిబిషన్. ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఐ విల్ సే ఈజ్ ఎ సప్లయర్, ఈజ్ ఎ రెసిపియంట్. మన ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఇఫ్ ఫస్ట్ వన్, ఇఫ్ రెసిపియంట్ ఈజ్ రిజిస్టర్డ్. ఇప్పుడు ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఇఫ్ రెసిపియంట్ ఈజ్ రిజిస్టర్డ్, సపోజ్ వీడు రిజిస్టర్డ్ అనుకుందాం, ఆన్సర్ విల్ బి ప్లేస్ ఆఫ్ సప్లై ఈక్వల్ టు బ్రాండ్ లొకేషన్. అంటే వీడు మహారాష్ట్రలో ఉన్నాడు, వీడు ఢిల్లీలో ఉన్నాడు, ఇవి ఎగ్జిబిషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ గుజరాత్. సో ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద ప్లేస్ ఆఫ్ ద రెసిపియంట్ బికాస్ ఈజ్ అ రిజిస్టర్డ్ పర్సన్. కాబట్టి నేను మహారాష్ట్ర అని అంటాను. అర్థం చేసుకోండి ఎగ్జాంపుల్ని. అలా కాకుండా ఇఫ్ రెసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్, వాడు రిజిస్ట్రేషన్ కాదు, రిజిస్ట్రేషన్ తీసుకోవట్లేదు అంటే మన దగ్గర వాడు రిజిస్టర్డ్ పర్సన్ కాదు, దెన్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈజ్ హెల్డ్. ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈజ్ హెల్డ్. ఎక్కడ హెల్డ్ చేస్తున్నామో గుజరాత్లో, కాబట్టి గుజరాత్ విల్ బి ప్లేస్ ఆఫ్ లొకేషన్, ప్లేస్ ఆఫ్ సప్లై. థర్డ్ కేసెస్ చెప్తాను. ఇన్ కేస్ ఇది గుజరాత్లో కాకుండా లండన్లో అనుకుందాం, లండన్లో ఏదో ఫ్యాషన్ షో అనుకుందాం. ఇఫ్ రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ దరిద్రానికి అండ్
ఈవెంట్ ఈజ్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా. రెండింటికి రెండు అయినప్పుడు ఏంది, మనము అన్రిజిస్టర్డ్ కాబట్టి అతని అడ్రస్ మనకు లేదు, అవుట్ సైడ్ ఇండియా కాబట్టి ఎక్కడో బయట కంట్రీలో అయిపోయింది, అంటే ట్యాక్స్ కట్టకూడదు అంటే కాదు. ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి రెసిపియంట్స్ లొకేషన్. మనకు తప్పదు కాబట్టి ఇక్కడికి వస్తున్నాం, రెసిపియంట్స్ లొకేషన్. ఈ లాజిక్ని అర్థం చేసుకోండి, దెన్ యు ఆర్ గుడ్ విత్ దిస్ 4 మార్క్స్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. నెక్స్ట్ 12.8 the place of supply of services by way of transportation of goods including mail or courier. సో మెయిల్ అంటే మనము కొన్ని టైమ్ సెన్సిటివ్ డాక్యుమెంట్స్ని ఒక దగ్గర ఇంకో దగ్గరికి పంపించడము, లేకపోతే కొన్ని గూడ్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కొరియర్ చేయడము, లేకపోతే ఏమైనా మామూలు మెటీరియల్ రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ గూడ్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ పెట్టినప్పుడు మనకు 12.8కి వస్తుంది. ఇఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్ షెల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నా దగ్గర రా మెటీరియల్ ఉంది, ఆ రా మెటీరియల్ మీకు కావాలి, ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా రా మెటీరియల్ ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తున్నాను. పంపించాలంటే మీరు ఒక జీటీఎస్ సర్వీసెస్ని తీసుకోవాలి, లేకపోతే ఒక ట్రాన్స్పోర్టర్ సర్వీసెస్ని తీసుకోవాలి. ఓకే, సో ఆ ట్రాన్స్పోర్టర్ ఏం చేస్తాడు అంటే ఆ ట్రాన్స్పోర్టర్ గూడ్స్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు పంపిస్తున్నాడు అంటే అతను చార్జ్ చేస్తాడు. ఆ చార్జ్ చేసినప్పుడు అది ప్లేస్ ఆఫ్ సప్లై ఇక్కడ వస్తుందా అక్కడ వస్తుందా అని మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఇఫ్ ద రెసిపియంట్ అంటే మీకు ఇస్తున్నాడు కదా, ఆ ట్రాన్స్పోర్టర్ సర్వీసెస్ నాకు ఇవ్వట్లేదు, మీకే ఇస్తున్నాడు. ఇఫ్ ద ట్రాన్స్పోర్టర్ ఇస్ గివింగ్ సర్వీసెస్ టు ఎ రెసిపియంట్ అండ్ యు ఆర్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, మీరు రిజిస్టర్డ్ పర్సన్ అయితే ప్లేస్ ఆఫ్ సచ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటి, మేబీ ఆ ట్రాన్స్పోర్టర్ మహారాష్ట్రకు సంబంధించిన వాడు అయి ఉండొచ్చు. సో మహారాష్ట్రకు సంబంధించిన వాడు ఇప్పుడు మీకు రెసిపియంట్ ఎక్కడ వస్తున్నారు అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడికి వచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది కాబట్టి ఐజిఎస్టీ పడుతుంది. నేను పిక్చర్లోకి రానంటే నేను రాను. నా గూడ్స్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తాప్పుడు సమ్ ట్రాన్స్పోర్టర్ ఈజ్ ప్రొవైడింగ్ యూ సర్వీసెస్, ఈజ్ ఎ ప్రొవైడర్, యూ ఆర్ ద రెసిపియంట్. మీ ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్కి నేను రాను. అయితే ఇప్పుడు మీకు ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిసైడ్ చేస్తారంటే, వెన్ హీఈస్ ప్రొవైడింగ్ సర్వీసెస్ అండ్ యూ ఆర్ ఎ రెసిపియంట్, మీరు అవుట్ సైడ్ లొకేషన్లో ఉన్నారు అంటే మీ ఇఫ్ యూ ఆర్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, మీ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా ఏ పర్సన్ అదర్ దెన్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, యు ఆర్ నాట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అయితే షల్ బి ద లొకేషన్ ఎట్ విచ్ సచ్ గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్. మహారాష్ట్రలో ఉన్న అతను మీకు సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాడు కానీ మీరు రిజిస్టర్డ్ కాదు, అంటే అతను నా దగ్గరకు వస్తున్నాడు, సంపత్ నా గూడ్స్ నేను మీ దగ్గర నుంచి అక్కడికి పంపిస్తాను, నాకు ఒక ఆర్డర్ వచ్చింది, ఒక వర్క్ వచ్చిందని చెప్పేసి నేనేమంటాను, సరే తీసుకోపో అని చెప్పి అతనికి ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ హ్యాండింగ్ ఓవర్ మై గూడ్స్ టు ద ట్రాన్స్పోర్టర్. సో ఆ ట్రాన్స్పోర్టర్ గూడ్స్ని ఇక్కడ హైదరాబాద్లో తీసుకొని విజయవాడకి వెళ్తున్నాడు, అంటే నేను ఎక్కడైతే దానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానో దాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇదేం సార్ వింతగా ఉందంటే వింతగా కాదు. ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారు, ఓకే, మీకు ఒక గోడౌన్ హైదరాబాద్లో ఉంది, ఓకే, ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ మీ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి మహారాష్ట్రకి పంపించుకోవచ్చు కావాలనుకుంటే కస్టమర్కి, లేదంటే ఈ గోడౌన్ నుంచి పంపించుకోవచ్చు. ఓకే, సో ఆ రిసిపియంట్ ఎలా చూస్తారంటే, ఇఫ్ యు ఆర్ ఎ రిజిస్టర్డ్ పర్సన్ అండ్ యు ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద గూడ్స్ ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, ఈవెన్ దెన్ బికాస్ యు ఆర్ రిజిస్టర్డ్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా యు ఆర్ అన్రిజిస్టర్డ్ పర్సన్, మీకు రిజిస్ట్రేషన్ లేదు, మీ గూడ్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, సో మీరు అతనికి ఫోన్ చేసి చెప్తున్నారు హైదరాబాద్లో మా గూడ్స్ ఉన్నాయి తీసుకెళ్ళిపో అని చెప్పేసి, బికాస్ యు ఆర్ అన్రిజిస్టర్డ్ పర్సన్ హీస్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ ఈస్ పికింగ్ ద గూడ్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, వేర్ ద గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడ హ్యాండ్ ఓవర్ జరగబడుతుంది, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో తెలంగాణ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అర్థమవుతుందా? ఆ ట్రాన్స్పోర్టర్ ఎవరికైతే సర్వీసెస్ ఇస్తున్నాడో ఆ రెసిపియంట్ ఇస్ ఇఫ్ ఇట్స్ రిజిస్టర్డ్, ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు సంబంధం లేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నాయో నాకు సంబంధం లేదు, ఆ రిజిస్టర్డ్ పర్సన్ లొకేషన్ పట్టుకుంటాను. అలా కాకుండా రెసిపియంట్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్, దెన్ ఐ విల్ సీ వేర్ ఐఎమ్ టేకింగ్ ద హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్. ఆ గూడ్స్ని ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్న ట్రాన్స్పోర్టర్కో అది మాత్రమే చూస్తాం. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. ప్యాసింజర్ ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్, ఇక్కడ మనం ఓన్లీ గూడ్స్ కోసం మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ అంటే మీరు బస్ ఎక్కి వెళ్తారో, రైలు ఎక్కి వెళ్తారో, ఫ్లైట్ ఎక్కి వెళ్తారో, ఏదైనా ఎక్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ప్లేస్ ఆఫ్ సప్లై అంటే మనకి ఇది రెసిపీకి వస్తుంది. ఇఫ్ ఈజ్ అ రిజిస్టర్డ్ పర్సన్ షల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మన లొకేషన్ వస్తుంది ఎప్పటికైనా, బట్ మళ్ళీ మనం చదువుతున్నాం ఎందుకంటే అది ప్రొవిజన్లో ఉంది కాబట్టి. మీరు ఇండిగో ఫ్లైట్ ఎక్కేసేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే,
మీ రిజిస్ట్రేషన్ మహారాష్ట్రలో ఉంది. ఎందుకో ఉంది, మీ కార్పొరేట్ ఆఫీస్ అక్కడ ఉంది అనుకుందాం. సో మీరు బిల్డింగ్ చేసేటప్పుడు ఆ ఇండిగో వానికి చెప్తున్నారు, అరే నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వరా బాబు, నా లొకేషన్ మహారాష్ట్రలో ఉందని చెప్పి. ఆబ్వియస్లీ మహారాష్ట్ర లొకేషన్ తీసుకుంటాడు, అంటే ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద మహారాష్ట్ర. ఐఎమ్ రిపీటింగ్, when the services are being provided to a registered person, then we have to take the location of the registered person as a place of supply. అలా కాకుండా ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, మనకు రిజిస్ట్రేషన్ ఏంటి, మనం ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కేసేసి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాము. సో ఢిల్లీకి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రొవిజన్ ఏమంటుందంటే, వేర్ ద ప్యాసింజర్ ఎంబార్క్స్ ఫర్ ఎ కంటిన్యూస్ జర్నీ. వేర్ ద ప్యాసింజర్ ఎంబార్క్స్ ఫర్ ఎ కంటిన్యూస్ జర్నీ అంటే ఎక్కడైతే ప్యాసింజర్ ఫ్లైట్ ఎక్కుతాడో ఫర్ ఏ కంటిన్యూస్ జర్నీ, అంటే సెంటర్లో ఎక్కడ ఆపకుండా అంటే సెంటర్లో చాయ్ కోసం ఆపుతారు, అంటే చాయ్ కోసం ఫ్లైట్లో ఆపరు, బట్ కొన్నిసార్లు ఆపుతారు. అంటే నాట్ ఫర్ టీ, దే విల్ స్టాప్ దేర్ ఫర్. సమ్టైమ్స్ ఎలా అవుతుందంటే డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళకుండా కోచికి వెళ్ళి ఢిల్లీకి వెళ్తుంది. ఆ సెంటర్లో స్టాప్ ఓవర్ ఎందుకు వచ్చింది అంటే, అదేదో నేను దిగి నేను మళ్ళీ ఏమైనా ఎక్కడైనా షాపింగ్ చేసుకుని రావడానికి కాదు, అది జస్ట్ ఒక 5 minutes ఎవరైనా ప్యాసింజర్స్ ఎక్కేటంటే ఎక్కించుకుంటాడు, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోద్ది. ఓకే, సో అట్లా ఒకసారి నాకు అలాగే జరిగింది. సో దట్ ఈస్ స్టిల్ ఏ కంటిన్యూస్ జర్నీ. జస్ట్ బికాజ్ ఇక్కడ ఇంకొక దగ్గర ల్యాండ్ అయిందంటే నా జర్నీ కంక్లూడ్ అయినట్టు కాదు. నేను టికెట్ తీసుకుంటప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన టికెట్ తీసుకున్నాను. నువ్వు సెంటర్లో ముంబైలో ఆపితే ఎంత, మహారాష్ట్ర ఏమంటారు కర్ణాటకలో ఆపితే ఎంత, కొచ్చిన్లో ఆపితే ఎంత, ఎక్కడ ఆపితే నాకేంటి, నేను దిగేది ఉందా ఏముంది, నాకు కూర్చున్నట్టే ఉంటాను నేను. ఓకే, ఇప్పుడు నేను లోకల్గా బస్సెస్ కోసం చెప్పాలన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక ఎక్స్ పాయింట్లో ఎక్కానంటే వై పాయింట్లో ఆగుతుంది జస్ట్ ఫర్ 2 minutes, జస్ట్ రెస్ట్ అనుకుందాం డ్రైవర్కి, జస్ట్ 2 minutes, నాట్ మోర్ దెన్ దట్. అతను రెస్ట్ తీసుకుంటాడు, వాటర్ ఏమైనా ఉంటే తీసుకుంటాడు, దెన్ వై నుంచి జెడ్కి వెళ్ళిపోతాడు. అంటే నా పాయింట్ ఆఫ్ ఏంటి, నేను ఎక్స్ నుంచి జెడ్కి వెళ్ళాలనుకున్నాను, వైలో నువ్వు ఆపిందంటే నా కోసం ఆపింది కాదు కదా. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఏ కంటిన్యూస్ జర్నీ. కంటిన్యూస్ జర్నీ అంటే ఎక్కడ బ్రేక్ రాకుండా వచ్చిన జర్నీని మనం కంటిన్యూస్ జర్నీ అంటాం. సార్ ఆ పాయింట్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాను. ఓకే, సో ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ చాలా కరోనా కేసెస్ ఉన్నాయి, భయం వేసింది. ఈవినింగ్ ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ ఇంటికి హైదరాబాద్కి వచ్చేసాను. ఓకే, సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాను, ఢిల్లీలో మళ్ళీ ఈవినింగ్ ఇంకో ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. సో ఇది కంటిన్యూస్ జర్నీ అవుతుందంటే కాదు, ఎందుకంటే దేర్ వాజ్ ఎ స్టాప్ ఓవర్, అక్కడ స్టాప్ జరిగిపోయింది, బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోయినప్పుడు దెన్ ఐ వుడ్ సే దిస్ ఈజ్ ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ మార్నింగ్, అది ఒకసారి చూడాలి దానికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటని. మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిందని ఇంకొకసారి చూడాలి. గైస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది కంటిన్యూస్ జర్నీ కాన్సెప్ట్. అలా కాకుండా కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళేసారు, నేను దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఏంది ఒక ఫ్లైట్ బుక్ చేయరా అంటే, వాడు సార్ మీరు ఈ టికెట్ ఎక్కండి, తీసుకోండి, ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ దిగండి, కొంచెం బ్రేక్ తీసుకోండి, తినండి, ఏం చేస్తారో చేసుకోండి, తర్వాత 2-3 గంటలలో ఇంకొక ఫ్లైట్ వస్తుంది, ఆ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కేసేసి దుబాయ్కి వెళ్ళండి అంటున్నాడు. సార్ మీకు ఇక్కడ బ్రేక్ వచ్చిందంటే బ్రేక్ నేను తీసుకోలేదు, అది జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి తప్పని పరిస్థితులలో అది ఒక అరేంజ్మెంటే చేసబడింది. కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ ఏ కంటిన్యూస్ జర్నీ. నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేను మళ్ళీ మా హోటల్కి వెళ్ళి లేకపోతే చుట్టాల ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి మరుసటి రోజు ఇంకెప్పుడు రోజు ఇంకో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్తే 2 వేరే జర్నీస్ అవుతాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను, ఒక 2-3 గంటలు బ్రేక్ తీసుకుంటున్నాను, అది నేను తీసుకుంటుంది కాదు, వాళ్ళు ప్లాన్గా వాళ్ళు తీసుకుంటుంది, అక్కడ ఇంకొక ఫ్లైట్ ఎక్కేసేసి నేను దుబాయ్కి వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ జర్నీ, సింగిల్ జర్నీ అవుతుంది. సో దీనికి ఎక్కడ నాకు ప్లేస్ ఆఫ్ సప్లై అంటే వేర్ ద ప్యాసింజర్ ఎంబార్క్స్ ఫర్ ఎ కంటిన్యూస్ జర్నీ, అంటే ప్యాసింజర్ ఎక్కడ కంటిన్యూస్ జర్నీ కోసము ఫ్లైట్లో కాలు పెడతాడో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. Place of supply of services on board a conveyance including vessel, aircraft, train or motor vehicle shall be the location of the first scheduled point of departure of that conveyance for the journey. అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫ్లైట్లో మనం వెళ్ళినప్పుడు జనరల్గా మనం ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళానంటే ఎందుకు వెళ్తున్నాను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ సర్వీసెస్ కోసమే అక్కడికి వెళ్తున్నాను. కానీ వెళ్తూ నాకు ఆకలి అవుతే నేను తింటాను, వాడు ఫుడ్ 200 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మళ్ళీ ఫుడ్ ఇస్తా అంటాడు, లేకుంటే బ్యూటీ ట్రీట్మెంట్
ఇస్తా అంటాడు. లేకుంటే వెళ్తూనే అందులో ఏదైనా ఒక మూవీ కొత్తగా వచ్చిన మూవీని సార్ మీరు 200 పెడితే ఆ మూవీ చూడొచ్చు సార్ గంట సేపట్లో అంటాడు. లేకుంటే ఒక ప్రోగ్రామ్ ఒక వెబ్ సిరీస్ చూడొచ్చు అంటాడు. లేకుంటే ఒక మ్యూజిక్ ప్లే చేస్తా అంటాడు. అంటే కొన్ని రకాల సర్వీసెస్ని నేను ఆన్ ద బోర్డు అంటే బోర్డులో ఉన్నప్పుడే నేను తీసుకోవాలనుకుంటున్నాను. అట్లా ఏవైనా సర్వీసెస్ని నువ్వు ఆన్ బోర్డ్ అంటే నీ ట్రావెలింగ్ మధ్యలోనే తీసుకోవాలనుకుంటే అది ఏ ప్లేస్లో తీసుకున్నట్టు అవుతుంది అంటే ఏ ప్లేస్లో అయితే నువ్వు కంటిన్యూస్ జర్నీకి స్టార్ట్ చేస్తున్నావు అంటే వేర్ ఇట్ ఈస్ డిపార్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి, ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఆఫ్ డిపార్చర్. ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఏంది? హైదరాబాద్లో నేను ఫ్లైట్ ఎక్కాను అంటే దట్ ఈస్ ద ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెంటర్లో ఎక్కడ సర్వీసెస్ తీసుకున్నా గాల్లో మహారాష్ట్ర టచ్ కావచ్చు, ఇక్కడ గాల్లో మధ్యప్రదేశ్ టచ్ కావచ్చు, గాల్లో ఇంకేం రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలు టచ్ కావచ్చు, అంతే తప్ప ఆ వాటికి నాకు సంబంధం లేదు. ఎక్కడ స్టార్ట్ అయిందో డిపార్చర్, ఫస్ట్ డిపార్చర్ ఎక్కడ జరుగుతుందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనకి ఈ సెక్షన్ మనకు చెప్తుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ డేటా ట్రాన్స్ఫర్, బ్రాడ్కాస్టింగ్, కేబుల్ అండ్ డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ సర్వీసెస్ టు ఎనీ పర్సన్ షల్. ఓకే, సో ఇవి దీనికోసం ఏంటంటే ఇప్పుడు మనము ఫోన్లో నెట్వర్క్ కోసం అంటే ఫోన్ మాట్లాడడానికి నువ్వు ప్యాకేజెస్ వేయించుకుంటావు, ఇంటర్నెట్ కోసం ప్యాకేజెస్ వేయించుకుంటావు. సో ఇలాంటి డిఫరెంట్ ప్యాకేజెస్ తీసుకున్నప్పుడు మేబీ నువ్వు లోకల్ షాప్లోకి వెళ్ళి వాచర్స్ కొనుక్కోవచ్చు, లేదు అంటే నువ్వు ఆన్లైన్లో గూగుల్ పే ద్వారానో ఇంకేదో పే ద్వారానో అక్కడ నుంచి కొనుక్కోవచ్చు, లేదంటే ఎయిర్టెల్ ఉంటే ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ కూపన్ని రీడీమ్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి ప్రీపెయిడ్ ఉండొచ్చు, పోస్ట్ పెయిడ్ ఉండొచ్చు. సో ఇది మీకు ఎగ్జామ్లో కొంచెం ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఐ విల్ జస్ట్ గివ్ ఏ 1 minute బ్రేక్. సపోజ్ నేను తీసుకుంటున్న ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అనేటివి ఇన్ కేస్ ఆఫ్ ఎ సర్వీసెస్ బై వే ఆఫ్ ఫిక్స్డ్ టెలికమ్యూనికేషన్ లైన్, లీజ్డ్ సర్క్యూట్స్ ఆర్ ఇంటర్నెట్ లీజ్డ్ సర్క్యూట్, కేబుల్, డిష్ యాంటీనా be the location where the telecommunication line, leased circuit or cable connection or dish antenna is installed. ఇప్పుడు నేను మా డిష్ పెట్టించుకోవాలనుకుంటున్నాను. సో డిష్ లొకేటెడ్ మా ఇంటి పైన లొకేట్ అయిపోయింది. లేకుంటే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సంబంధించిన ఆ ఎక్విప్మెంట్ మొత్తం అక్కడే మా గల్లీ కొంచెం పక్కనే ఆడ ఇన్స్టాల్ చేస్తాడు. అంటే ఎక్కడెక్కడైతే ఫిజికల్గా ఇన్స్టాలేషన్ చేయాలి అని ఎక్కడ వస్తుందో ఆ ఫిజికల్గా మీ యాంటీనా కానీ లేకుంటే మీకు సంబంధించిన టవర్ కానీ ఎక్కడెక్కడ లొకేట్ అవుతే దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. మేబీ నేను తీసుకుంటున్న ఎయిర్టెల్ వాడు ముంబైలో ఉండొచ్చు, మేబీ ఇంకెక్కడ రాష్ట్రంలో ఉండొచ్చు, సంబంధం లేదు. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. సో ఇక్కడికే రెవెన్యూ రావాలి. In case of mobile connection or telecommunication and internet services provided on post-paid basis, the location of billing address of the recipient of the services on the record of the supplier of services. Okay, so ఇప్పుడు on the record of supplier of services అంటే మీనింగ్ చెప్తాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ తీసుకున్నాను, పోస్ట్ పెయిడ్ మొబైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకటి తీసుకోవట్లేదు, బట్ ఎగ్జాంపుల్. సో పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ తీసుకున్నాను. పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు నేను అడ్రస్ నేను మా హైదరాబాద్లో ఉన్న ఇక్కడ లొకేషన్కి ఇచ్చాను. కాకపోతే నా జాబ్ లొకేషన్ వల్ల నేను ఆంధ్రప్రదేశ్లో సెట్ అవ్వాల్సి వచ్చింది, విజయవాడలో ఉంటున్నాను. ఓకే, నేను ఎవ్రీ మంత్ నాకు బిల్లింగ్ అడ్రస్ ఎక్కడ పడుతుంది, ఇప్పుడు ఎక్కడ పడుతుందంటే నా బిల్లింగ్ అడ్రస్ ఉంది, హైదరాబాద్ అడ్రస్ ఉంది. కాబట్టి ఎవరి దగ్గర అడ్రస్? నా సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఏ అడ్రస్ ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అడ్రస్ ఉంది. కాబట్టి తెలంగాణ అడ్రస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. నేను ఎక్కడ సర్వీసెస్ని వాడుకుంటున్నానో సంబంధం లేదు, వాడెక్కడ ఉన్నాడో సంబంధం లేదు, నేను ఎవరికి కాల్ చేసుకుంటున్నానో కూడా సంబంధం లేదు. నా అడ్రస్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఏ లొకేషన్కి సంబంధించి ఉంటే దాట్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. In case where the mobile connection for telecommunication, internet service and direct to home television services are provided on a prepayment basis through a voucher or any other means. మనకు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి అనుకోండి, మనం వాచర్స్లో వెళ్ళేసేసి దాన్ని ఇట్లా గీకేసేసి దాంట్లో నెంబర్ని మనము కొట్టేవాళ్ళం కదా. సో అలాంటి ఏదైనా ప్రీపెయిడ్ వాచర్స్ కానీ అలాంటివి ఏమైనా చేస్తే ఎలా చదవాలంటే త్రూ సెల్లింగ్ ఏజెంట్ ఆర్ ఎ రీసెల్లర్ ఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఎ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ modular card or recharge coupon with the address of the selling agent or the reseller or distributor as per the record of the supplier at the time of supply. మీనింగ్ ఏంటి సార్ అంటే మాకు 2 గల్లీలు దాటి వెళ్తే అక్కడ ఒక షాప్ ఉంటుంది, మొబైల్ షాప్. అక్కడ వాని అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. నేను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర కావచ్చు, ఒక హోల్సేలర్ దగ్గర కావచ్చు, ఇంకా వీని పేర్లు ఏమున్నాయి, రీసెల్లర్ దగ్గర కావచ్చు, ఇలాంటి వాడి దగ్గర నేను ఏదైనా కూపన్స్ తీసుకుంటానంటే
ఆ రీసెల్లర్ అడ్రస్ ఏదైతే ఇచ్చాడో దట్ అడ్రస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. In any other cases, the address of the recipient as per the records of the supplier of the services, and where such address is not available, the place of supply shall be the location of the supplier of services. Meaning ఏంటి అంటే ఇప్పుడు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మీరు నా ఫ్రెండ్ అనుకుందాం, మీకు మొబైల్ రీఛార్జ్ కావాలంటే నేను ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళేసేసి మీ అడ్రస్ ఇచ్చేసేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి నేను రీఛార్జ్ చేపిస్తాను. సో అమౌంట్ నా దగ్గర కట్ అవుతుంది, ఇక్కడ తెలంగాణలో కట్ అవుతుంది కదా. సో వేర్ ద పేమెంట్ ఇస్ మేడ్ కాబట్టి ఇక్కడికి అయిపోద్ది. అలా కాకుండా మీకు ఒక సపరేట్ అకౌంట్ ఉంది, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, మీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉన్నాయంటే దట్ ఆ అడ్రస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. బట్ ఇన్ నార్మల్ బ్యాలెన్స్ నేను గూగుల్ పే నుంచి కానీ పేటిఎం నుంచి కానీ నేను పేమెంట్ చేస్తున్నప్పుడు లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఒక్కోసారి జనరల్గా వాడ చేసుకుంటే హీజ్ అడ్రస్ విల్ బి రిజిస్టర్డ్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్. కానీ ఒక్కోసారి నేను ఇంకా థర్డ్ పర్సన్ చేస్తున్నప్పుడు ఆ అడ్రస్ అన్ని మన దగ్గర ఉండవు కాబట్టి దెన్ వేర్ ద పేమెంట్ ఇస్ మేడ్ దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. చిన్న మిస్టేక్ ఇది 12. సో ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే the place of supply of banking and other financial services including stock broking services to any person shall be the location of the recipient of services on the record of the supplier of the services. అంటే ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళేసి నేనేం చేస్తాను, బ్యాంకుకి వెళ్ళి ఒక చెక్ డ్రా చేయొచ్చు, ఒక డీడీ తీసుకోవచ్చు, ఓకే, లేదంటే ఒక లోన్ తీసుకోవచ్చు, ఇంకేదైనా సర్వీసెస్ నేను ప్రొవైడ్ తీసుకోవచ్చు. ఓకే, సో బ్యాంకింగ్ సంబంధించిన ఆర్ ఎనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ని నేను తీసుకుంటున్నప్పుడు స్టాక్ బ్రోకరింగ్ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నప్పుడు నా కేవైసీ నామ్స్ కంప్లీట్ అయిపోయి నా అడ్రస్ వాడి దగ్గర ఉన్నది అంటే నా అడ్రస్ ఎక్కడ ఉంటే అది అర్థం కావట్లేదు సార్. అంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది, యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ హైదరాబాద్లో కూడా ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. సో నేను ఢిల్లీలో వెళ్ళేసి అక్కడ నుంచి ఏదైనా సర్వీసెస్ని తీసుకుంటున్నాను అంటే ఒక డీడీ తీసుకుంటున్నాను. ఓకే, జనరల్గా డీడీ తీసుకున్నప్పుడు నా అడ్రస్ ఏమి ఇవ్వను, జస్ట్ కేసు ఇవ్వాల్సి అవసరం వచ్చింది, అక్కడ ఒక లోన్ తీసుకుంటున్నాను, లేకపోతే లోన్కి నేను రీపేమెంట్ చేస్తున్నాను, ఏదో ఒక సంథింగ్ అలా జరిగినప్పుడు నేను ఎక్కడున్నా అనేది మ్యాటర్ కాదు, నా అడ్రస్ ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఎక్కడ ఉంది, తెలంగాణకు సంబంధించి ఉంది అంటే wherever the address of the recipient is available with the banking and financial institution services, that address will be the place of supply. అలా కాకుండా ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి ఒక డీడీ తీయాలనుకుంటున్నాను, నేను ఇండివిజువల్ కెపాసిటీ డీడీ తీస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ రిజిస్టర్డ్ పర్సన్, నా అకౌంట్ ఉందని కాదు. ఇప్పుడు నాకు ఎస్బీఐలో అకౌంటే లేదు, నేను ఎస్బీఐలోకి వెళ్ళి డీడీ తీయొచ్చు కదా. ఓకే, నాకు ఇంకా కెనరా బ్యాంక్లో అకౌంట్ లేదు, కెనరా బ్యాంక్లోకి వెళ్ళి అకౌంట్ తీయొచ్చు. ఇంకెన్నో బ్యాంకులు ఉన్నాయి, అన్ని బ్యాంకులు నాకు అకౌంట్లో లేవు. సో అకౌంట్లో వెళ్ళి నేను డీడీ తీసాను అంటే డెఫినెట్లీ ఎక్కడైతే ఆ సర్వీసెస్ ఇవ్వబడిందో ప్లేస్ వేర్ ద సర్వీసెస్ హావ్ బీన్ ప్రొవైడెడ్ దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా ఇప్పుడు నా అడ్రస్ ఉన్నది నాకు ఏ బ్యాంక్లో అయితే అడ్రస్ ఉందో అదే బ్యాంక్లోకి వెళ్ళేసి నేను సర్వీసెస్ తీసుకుంటున్నా అంటే నేను ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్లో వచ్చేస్తుంది. అలాగే మనం ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చినప్పుడు వీడి అడ్రస్ మన దగ్గర ఉందా లేదా చూస్తాడు. అంటే వీడి అడ్రస్ మన దగ్గర ఉందా లేదా, అడ్రస్ ఉంటే ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, లేదంటే వాడి అడ్రస్ చూసుకుంటాడు. అలా కాకుండా ఇన్సూరెన్స్ అనుకో, గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే నేను బ్రాంచ్కి వెళ్ళి తీసుకుంటాను జనరల్గా. బట్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్యాక్టరీ వాళ్ళ స్టాక్ కోసం కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కోసం కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కోసం కావచ్చు, వాళ్ళ బిల్డింగ్ బర్గ్లర్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకా జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా ఇన్సూరెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి దే విల్ నాట్ సీ వెదర్ ద అడ్రస్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే అడ్రస్ అవైలబుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ చూడాల్సింది నువ్వు రిజిస్టర్డా కాదా. ఇఫ్ యు ఆర్ ఎ రిజిస్టర్డ్ పర్సన్ నీ అడ్రస్ చూసుకుంటాను, లేదు అంటే సర్వీస్ ప్రొవైడర్ అడ్రస్ తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ సంబంధించి అయితే ఓన్లీ అడ్రస్ ఉందా లేదా చూస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఇన్సూరెన్స్ సర్వీసెస్ రిజిస్టర్డా కాదా చూస్తారు. ఇది ఒక్కటి మీరు అప్రిషియేట్ చేస్తే యూ విల్ అప్రిషియేట్ దిస్. ఇంకా 12(4) ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఎలాంటి సర్వీసెస్ ఇస్తామంటే ఇప్పుడు వాళ్ళు ఒక పథకాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారు, ఏమో పథకాలు ఉంటాయి కదా, ప్రధానమంత్రి
ముఖ్యమంత్రివి వీళ్ళవి. సో పథకాల్ని మనము పబ్లిసిటీ చేయాలనుకుంటున్నాము. సో ఎక్కడ చూసినా హోర్డింగ్స్ వాళ్ళే కనిపిస్తాయి. ఏ టికెట్ వెనకాల చూసినా వాళ్ళదే కనిపించేస్తుంది, ఏ ట్రైన్ పైన చూసినా వాళ్ళదే కనిపిస్తుంది. అట్లా టికెట్స్ పైన కానీ హోర్డింగ్స్లో కానీ అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇది మొత్తం మనకు 14లో వస్తుంది. ఆ 14 ఎలా చెప్తుందంటే జనరల్గా ఏ స్టేట్కి ఇస్తే అదే స్టేటు, కానీ కొన్నిసార్లు అంటే ఎగ్జాంపుల్ కాంగ్రెస్ లైక్ నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ ఒక్క స్టేట్కి సంబంధించి ఉండదు. కొంచెం తెలంగాణకి, కొంచెం ఆంధ్రాకి, కూడా కొంచెం కర్ణాటకకి, కొంచెం తమిళనాడుకి, ఇట్లా మల్టిపుల్ స్టేట్స్ని కలుపుకొని ఉంటుంది. కాబట్టి ద ప్లేస్ ఆఫ్ సప్లై హ్యాస్ టు బి డిటర్మిన్ యాజ్ పర్ ద కాంట్రాక్ట్. మీకు ఏమైనా కాంట్రాక్ట్ ఉంటే ఆ కాంట్రాక్ట్ బట్టి మీరు డిటర్మిన్ చేయండి. మీకు కాంట్రాక్ట్ లేదు అంటే వీడు కొన్ని రూల్స్ ఇస్తాడు, ఆ రూల్స్ని బట్టి డిసైడ్ చేయండి. అంటే ఇప్పుడు ట్రైన్ అనుకో, ట్రైన్ పైన మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే ఆ ట్రైను ఏ ట్రాక్స్ పైన వెళ్తుంది, ఆ ట్రాక్ లెంత్ ఎంత, ఆ లెంత్లో ఎంత లెంత్ ఒక రాష్ట్రంలో ఉంది, ఇంకొక లెంత్ ఏ రాష్ట్రంలో ఉంది, అలా చూడమంటాడు. అలా కాకుండా న్యూస్ పేపర్లో ఇస్తున్నాం అనుకుందాం, న్యూస్ పేపర్ కొన్నిసార్లు ఆ న్యూస్ పేపర్ కొంచెం తెలంగాణకు వస్తుంది, కొంచెం కర్ణాటకకు వస్తుంది. సో ఎన్ని పబ్లికేషన్స్ తెలంగాణలో వస్తున్నాయి, ఎన్ని పబ్లికేషన్స్ కర్ణాటకకు వస్తున్నాయి, అట్లా చూడమంటున్నాడు. అలా కాకుండా మీరు SMS సర్వీసెస్ ద్వారా మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే ఆ సబ్స్క్రైబర్స్ ఆ ట్రాయ్ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, అలా చూడమంటున్నాడు. అంటే ఎప్పుడైనా ఒక ఇండివిజువల్, ఒక ఎంటిటీ గవర్నమెంట్కి సర్వీసెస్ ఇస్తున్నప్పుడు, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు జనరల్గా ఆ స్టేట్కి చెందుతుంది. కానీ అది మల్టిపుల్ స్టేట్లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ని బట్టి చెందుతుంది. ఆ కాంట్రాక్ట్ కూడా క్లియర్గా లేనప్పుడు మనం రూల్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ రూల్స్ మనకి ఇలా మాట్లాడతాయి సార్ అంటే చెప్తాను. న్యూస్ పేపర్లో ఇస్తే మీకు పబ్లికేషన్స్ ఏ స్టేట్లో ఎన్ని పబ్లికేషన్స్ పడుతున్నాయో చూడాలి. అలా కాకుండా మీరు ప్రింటెడ్ మెటీరియల్ లైక్ పాంప్లెట్స్, లీఫ్లెట్స్, డైరీస్, క్యాలెండర్స్, టీషర్ట్స్ ఇస్తే ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో దానిపైన చూసుకోవాలి. హోర్డింగ్స్ పెడితే ఎన్ని హోర్డింగ్స్ ఏ స్టేట్లో పెట్టారు అది చూడాలి. ట్రైన్స్ పైన ఇస్తే వాళ్ళ లెంత్ ఎంత ఉంది, అది లెంత్ బేసిస్ పైన చూసుకోవాలి. ఆ పట్టాలు ఏ రాష్ట్రంలో ఎంత లెంత్లో ఉన్నాయి చూడడానికి విడ్డూరంగా ఉంది, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అలా కాకుండా మనము ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే బిల్లు వెనకాల కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అట్లా అడ్వర్టైజ్మెంట్కి వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతమంది కన్స్యూమర్స్ ఉన్నారో అది చూసుకోవాలి, బిల్లింగ్ అడ్రస్ చూసుకోవాలి. అలా కాకుండా రైల్వే టికెట్స్ పైన ఉంటే రైల్వే టికెట్స్ వెనకాల మా ఈ పాలసీ, ఈ స్కీము, ఆ స్కీమ్ అని చెప్పి వస్తుంటారు కదా, అది గవర్నమెంట్ ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్. సో దానిపైన GST ఏ రాష్ట్రంకి ఎంతెంత వెళ్ళాలో చూడాలన్నప్పుడు ఎన్ని స్టేషన్స్ ఒక రాష్ట్రంలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక 5 స్టేషన్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 8 స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ట్రైన్ పోతుంది అంటే స్టేషన్ బేస్డ్ పైన, ఎందుకంటే టికెట్స్ స్టేషన్లో దొరుకుతాయి కాబట్టి. అలా కాకుండా ట్రైన్ పైన ఇస్తే ఆ లెంత్ని బట్టి చూసుకోవాలి. టెలివిజన్ ఛానల్స్ పైన అయితే వ్యూవర్షిప్ బేసిస్ పైన చూసుకుంటాం. సినిమా హాల్స్ అయితే ఇప్పుడు సినిమా హాల్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సినిమా హాల్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఎన్ని స్క్రీన్స్ పడుతున్నాయి, పక్క రాష్ట్రంలో ఎన్ని స్క్రీన్స్ పడుతున్నాయి, ఎన్ని హాల్స్ ఉన్నాయి, అవన్నీ డేటా తీసుకొని మనము చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంటర్నెట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంటర్నెట్లో ఎవడైనా చూడొచ్చు, ఎక్కడి నుంచి చూడొచ్చు. ఇప్పుడు నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న ఒక ట్రైన్ పైన ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ ఆ 2 రాష్ట్రాల మధ్య వాళ్ళే చూస్తారు. అలా కాకుండా నేను ఇంటర్నెట్లో ఇచ్చేసేది ఎవరైనా చూస్తారు కాబట్టి ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు సెన్సస్ రిపోర్ట్ తీసుకొచ్చేసి, ట్రై రిపోర్ట్ తీసుకొచ్చేసేసి ఆ లాస్ట్ క్వార్టర్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని కరెంట్ క్వార్టర్కి పట్టాలి. ఓకే, లాస్ట్ క్వార్టర్లో ఏ డేటా ఉందో ఆ డేటాని బేస్ చేసుకొని కరెంట్ క్వార్టర్లో మీరు కట్టాలి. అదే SMS అయితే మీకు సబ్స్క్రైబర్స్ అంటే ఒక్కొక్క ఈ స్టేట్లో ఎంతమంది, ఇప్పుడు ఎయిర్టెల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎయిర్టెల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో, కర్ణాటకలో ఎంతమంది ఉన్నారో అట్లా తీసుకొని దానిపైన మీరు చెయ్యాల్సి వస్తుంది. సో దట్ ఈస్ యువర్ సెక్షన్ 10, 11, 12. మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అర్థమైనట్లయితే నాకు కమెంట్స్లో చెప్పండి, దెన్ దట్ విల్ బి మోటివేటింగ్ ఫర్ మీ. మనం ఇంకా వీడియోస్తో ముందుకు వద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.